ప్రముఖ డాన్స్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ కి సంబంధించిన కేసు గురించి తెలిసి హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు నిజంగా జానీ మాస్టర్ ఇలాంటి వాడని నేనైతే అసలు అనుకోలేదని, మరి నిజంగా ఈ విషయం గురించి ఏవి కూడా నాకు అసలు అర్థం కావడం లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ విషయంలో కాస్తంత అందరూ కూడా సంయమనం పాటించాలి, ఏది కూడా ముందుగానే డిసైడ్ చేయకూడదు అంటూ చెప్తున్నారు. జానీ మాస్టర్కి తన అసిస్టెంట్కి మధ్య జరిగినటువంటి ఈ వివాదాన్ని మరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిజానిజాలు త్వరలోనే వెలుగు వస్తున్నాయని, మాకు జానీ మాస్టర్తో ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉంది అంటూ చెప్తున్నారు హైపర్ ఆది డీలో ఉన్న సంగతి తెలిసిందే. స్టిల్ ఆయన జబర్దస్త్ కి సంబంధించి వదిలి వెళ్లిపోయిన తర్వాత జనసేన పార్టీలోకి అఫీషియల్ గా ఎలక్షన్స్ టైంలో వచ్చే ముందు వరకు కొనసాగారు. మరి అప్పటిదాకా జానీ మాస్టర్ కూడా దాంతో మంచి అనుబంధం ఉంది. మరి ఆ తర్వాత హీరోయిన్ గా మారిన తన అసిస్టెంట్ ని స్వయంగా జానీ మాస్టర్ ఇంటర్వ్యూ చేశారు. తాను అడిగిన ప్రశ్నలకు అసిస్టెంట్ ప్రేమగా అభిమానంగా గురువు గారు అంటూ మరి ఎంతో అద్భుతమైనటువంటి విషయాలనే చెప్పారు. సో ప్రస్తుతం అంత మంచి రిలేషన్ లో ఉన్న వాళ్ళ మధ్య ఇంత డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయి? గతంలో జానీ మాస్టర్ ఆయన శిష్యురాల మధ్య జరిగిన సంభాషణ చూస్తే చాలా మందికి డౌట్గానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నిజంగా అరాచకమైనటువంటి మాటలే వినపడుతోంది. ఇది నిజమేనా కాదా అనేది త్వరలోనే తెలుస్తుంది అంటున్నారు హైపర్ ఆది చెప్పినట్టుగానే మనకు వన్ సైడ్ మాత్రమే తెలుసు. ఇందులో సంచలన వాస్తవాలు వెలుగులోకి రావాలి. ఒక షో కోసం జానీ మాస్టర్ షో ద్వారా బాధితురాలు పరిచయమైనట్టుగా అయితే ఎఫ్ఐఆర్లో తెలిపారు. సో జానీ మాస్టర్ బృందాల అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉంటుందని ఎఫ్ఐఆర్లో చెప్పారు. షో కోసం ముంబైకి అలాగే ఇంకా చాలా చోట్ల వెళ్ళగా పర్సనల్గా ఆయన చాలాసార్లు హెరాస్ చేసినట్టు అందులో పేర్కొన్నారు. ఎంతగా ఒత్తిడి తెచ్చినా వినకపోవడంతో మరి నిజంగానే ఆయనని మరి ఈ విషయంలో విచారిస్తారని, నిజానిజాలు తెలుస్తాయని, తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే అంటున్నారు హైపర్ ఆది.